నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ని ఖండిస్తూ అదేవిధంగా ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పేసి ఇటు నక్సలైట్లు ఈ నెల 10వ తారీఖున భారత్ బంద్కు తలపెట్టిన పరిస్థితి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ దిందుడుకు చర్యకు ఎందుకు ముందుకు వెళ్తున్న పరిస్థితి? ఆపరేషన్ కగార్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? అదేవిధంగా గత నెల అంటే మే నెల 21వ తేదీన జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందా? సో అనేక అంశాల మీద మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సవాల్గా, ఒక ఛాలెంజ్గా తీసుకున్న పరిస్థితి. నెక్స్ట్ సంవత్సరం అంటే 2026 మార్చి 17 కల్లా పూర్తిగా నక్సలిజాన్నే అంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కంకణం కట్టుకున్న పరిస్థితి. ఎట్లా చూస్తారండి? ఆపరేషన్ కగార్ ద్వారా చాలామంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఏం చెప్తారు? వారు నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటో వాళ్ళు పదే పదే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తుండు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెప్తుండు, బీజేపీ ప్రచారం చేస్తుంది. వాళ్ళు చెప్పేదాని లోపల ఏంటంటే వాళ్ళు పైకి చెప్పే కారణం ఏంటంటే హింస అనేది ఏది ఉందో, వాళ్ళ ఆయుధాలు పట్టుకొని హింస చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని వాళ్ళు పైకి చెప్పే కారణం. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట వాస్తవమే. అయితే రాజ్యాంగం వ్యతిరేకమని అంటే ఇప్పుడు మనం లోతు గమనిస్తే ఇప్పుడు మొన్న దాదాపు ఒక వారం రోజుల క్రితము అస్సాం ముఖ్యమంత్రి అంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ప్రజలకు ఆయుధాలు ఇస్తున్న చెప్పి ప్రకటించాడు. ఎవరికి? ఆ బంగ్లాదేశ్ దానికి వ్యతిరేకంగా ఆయుధాలు ఇస్తానన్నాడు. అంటే ఆయుధాలు పట్టుకోవడం అనేది ఉందో రాజ్యాంగం తర్వాత అనేక మంది ఈ దేశంలో పట్ల భూస్వాములు వాళ్ళ గుండాలు ఆయుధాలు పట్టుకొని తిరిగినరు. అంటే వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయి, లైసెన్స్ లేకుంటున్నాయి. ఇప్పటికీ అంటే రాయలసీమలో తెలుసు, మనకు బీహార్లో తెలుసు, లేదా అనేక రాష్ట్రాల్లో పట్ల భూస్వాములు గుండాలు పట్టుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి అంటే వాళ్ళు నిర్మూలిస్తామనేది ఇది ఎట్లా కరెక్ట్? ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి నిర్మూలిస్తామనేది. కానీ సమస్య ఏంటి అసలు? వాళ్ళు అదొకటేనా? ఇంకా లోతుగా ఏం కారణాలు అనుకున్నప్పుడు అంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్ లోపల అంటే అక్కడ ఆ భూమి లోపల అనేకమైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అంటే విలువైన ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఖనిజాల తవ్వకం కోసము దాదాపు 50-60 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ తవ్వకం అనేది. బయలడీల లోపల ఆల్రెడీ తవ్వుతున్నారు ఇనుము, తర్వాత ఉక్కు వగైరా. కానీ ఇప్పుడు ఇంకా చాలా విలువైన గనులు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు, ఎస్ఆర్ కంపెనీని, తర్వాత రకరకాల కంపెనీస్ వాళ్ళ కోసము ఇప్పుడు ఏదైతుందో చాలా తీవ్రంగా అంటే ఏమాత్రం కూడా ఉందంటే మావోయిస్టులకు మద్దతుగా ప్రజలు ఏంటంటే ఆందోళన చేస్తున్నారు కదా. అంటే ఆ మైనింగ్కు వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు కాదు, వాస్తవంగా ఆ ప్రజలు తమ కోసం పోరాడుతున్నారు, ఆ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఒకనాడు ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, ఒకనాడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు ఏంటంటే ఒక బడా కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళ వనరులను రక్షించుకోవడానికి, వాళ్ళ భూమి, వాళ్ళ నీరు, వాళ్ళ జీవితాలను, వాళ్ళ సంస్కృతిని, పర్యావరణాన్ని రక్షించడానికి ఆ ప్రజలు పోరాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ నిర్మూలన అనే పేరు మీద మావోయిస్టులను లేదా అక్కడ ప్రజలను కలిపి చంపడం అనేది కంటిన్యూగా జరుగుతున్నది. అది ఓకే. కానీ ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ కూడా పూర్తిగా అంతమయ్యే అవకాశం అనేది కూడా మనకు ప్రచారం జరుగుతున్న పరిస్థితి నిజమే అంటారా? అంటే ఎట్లా? దానికి ఆధారాలు ఏంటి? 2026 మార్చి నాటికే దాన్ని అంతం చేసేస్తామని, నిర్మూలిస్తామని అంటే భారతదేశంలో అంటే మావోయిస్టు పార్టీ 16 రాష్ట్రాలు ఉంది. 16 రాష్ట్రాల్లో పట్ల సరే కొన్ని రాష్ట్రాల్లో పట్ల దళాలు ఉన్నాయి, గెరిల్లా దళాలు ఉన్నాయి, కొన్నిట్లో లేవు. కానీ ఒక 10 రాష్ట్రాల్లో పట్టినైనా గెరిల్లా దళాలు ఉన్నాయి కదా. ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉన్నాయి, లేదా ఒరిస్సాలో ఉన్నాయి, జార్ఖండ్లో ఉన్నాయి, మిగిలిన రాష్ట్రాలు తక్కువ ఉంది. కానీ వీటి ఎట్లా నిర్మూలిస్తారు? దానికి ఏంటిది అసలు? అంటే ఒక రోడ్డు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లోపల ఇప్పుడు వరంగల్ రోడ్డు ఉంది. ఇది ఇప్పుడు నేను 2017 నుంచి చూస్తున్నా. నేను రావడానికంటే ముందే అది ప్రారంభమైంది. 10 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు పోయింది, ఇప్పుడు 7 సంవత్సరాలు దాటుతుంది. పూర్తి చేయలే, 7 సంవత్సరాలు కూడా పూర్తి చేయాలి. అంటే నువ్వు కనీసంగా ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉంటుంది, అన్ని వనరులు ఉంటాయి, వాటిని నువ్వు పూర్తి చేయలేకపోయినావు.
కానీ మనుషులను చంపడం అంటే కూడా వాళ్ళు ఏదో ఆడ గుడిసెలు వేసుకుని ఉన్నారు, నువ్వు పోయి బాంబులు వేసి చంపుతున్నట్టే కాదు కదా. ఎదుటోళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజ్యాధికారం కోసం వాళ్ళు గెరిల్లా యుద్ధం చేస్తున్నారు. 50 ఏళ్ళ కానీ చేస్తున్నారు. అనేక ప్రభుత్వాలు మారినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి, కేంద్ర ప్రభుత్వాలు మారినాయి. చాలా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెరిగినాయి, ఆయుధాలు పెరిగినాయి, సైన్యాలు పెరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ప్లాన్లు ఉంటాయి, ఆపరేషన్లు ఉంటాయి, ఇవన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఖగార్ అంటున్నావు, ఖగార్ అంటే అంతిమ యుద్ధం. మరి ఎట్లా ముగించబడుతుంది? నీకు ఆధారం ఏంటిది? అంటే నువ్వు ఏమన్నా జ్యోతిష్యం చెప్తున్నావా? జ్యోతిష్యం నడతాయా? ఆధారాలు కావాలి కదా. అంటే వాళ్ళ దగ్గర బలగాలు ఉన్న పరిస్థితి, వాళ్ళ దగ్గర యంత్రిక ఆయుధాలు కూడా ఉన్న పరిస్థితి, అవన్నీ కూడా మావోయిస్టుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న పరిస్థితి. ఆయుధాలు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గరనే బలంగా ఉంటాయి, ఇవాళ కాదు. వాళ్ళు ప్రారంభించినప్పుడు 67-70 లోపల వాళ్ళు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు ఈ దేశంలో. వాళ్ళకి ఏ ఆయుధాలు లేవు, వాళ్ళకి ఆనాడు ఏ ఆయుధాలు లేవు. కత్తులు, బరిసెలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 80లో రామబాణాలు 12 బోర్లు ఉన్నాయి. మజిల్ లోడర్ అంటే అలా పెట్టి కాల్చేదే, తూటాలని ఎక్కువ ఉండేది కాదు. కానీ ఆనాడు ప్రభుత్వ బలగాల దగ్గర ఆయుధాలు అంటే AK-47 లేవు, కానీ SLR ఉన్నది, స్టెన్ గన్ కూడా ఉంది, ఆటో వెపన్ అది. తర్వాత ఇంకా అనే రైఫిల్స్ ఉన్నాయి, 303 రైఫిల్స్ ఉన్నాయి. ఆనాడు కూడా మరి బాంబులు ఉన్నాయి, లేకపోయినా ఏం లేవు కదా. సైన్యం కూడా ఆనాడు కూడా ఎక్కువనే. ఆనాడు ప్రభుత్వ సైన్యము అంటే మొత్తం ఒక మిలిటరీ బలగాలు ఆనాడు కూడా 25-30 వేలు ఉన్నది. 25-30 లక్షల సైన్యం ఉంది ఆనాడు. మరి ఆనాటికి పెరిగింది, సరే నాలెడ్జ్, ఆనాటికి నాలెడ్జ్ పెరిగింది, ఆయుధాలు పెరిగినాయి, ఇవన్నీ వాస్తవాలే. కానీ ఆనాడు కూడా మరి నక్సలైట్ల బలం చాలా తక్కువ కదా. ఇప్పుడు ఇంకా తక్కువ కదండి. ఇంకా తక్కువే ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎప్పుడు తక్కువే. వాళ్ళకు తక్కువ ఉంటుందనే విషయం వాళ్ళకు తెలుసు. వాళ్ళకు ఇప్పుడు ప్రారంభించిన వాళ్ళకు విప్లవం ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఏ ఆయుధాలు లేకుండా వాళ్ళు స్టార్ట్ అవుతారు. వాళ్ళ బలం ఎక్కడంటే ప్రజల బలమే. వాళ్ళ బలం ఎక్కడంటే సిద్ధాంత బలము. సిద్ధాంతం అంటే ఏమిటి? మార్క్సిజం అనేది అంటే ఈ మొత్తం ప్రపంచంలో శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసే విముక్తి సిద్ధాంతం అది. అంటే ఎట్లా చేస్తుంది? అది ప్రజల్ని ఐక్యం చేస్తుంది. ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో రైతులు, కార్మికులు, లేదా ఉద్యోగులు, సాధారణ ఉద్యోగులు, అధికారులు కాదు, లేదా సాధారణ వ్యాపారస్తులు, వాళ్ళ కులం ఏదైనా, వాళ్ళ మతం ఏదైనా, వాళ్ళ యొక్క జాతి ఏదైనా, వాళ్ళ ప్రాంతం ఏదైనా, వాళ్ళందరినీ కూడా మనమంతా కూడా ఒక శ్రామిక వర్గ ప్రజలము, దోపిడికి గురవుతున్నాము, అన్యాయానికి గురవుతున్నాము, మనమంతా ఒకటి ఉండాలి అని చెప్పి పదే చెప్తూ చెప్పడమే కాదు, వాళ్ళతో సంఘాలు పెడుతూ వాళ్ళని ఒక్కడు చేస్తూ వాళ్ళను పోరాటాల్లో కూడా తర్ఫీజ్ చేస్తుంది, ఉద్యమాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ రకంగా అది రాజ్యాధికారం కోసం పోరాడాలి. మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ మన రాజ్యాధికారం లేకపోతే మన బతుకు కాదు, మనకు సమానత్వం రాదు. కాబట్టి తప్పనిసరిగా పోరాడాలనే విషయాన్ని చెబుతూ, అంటే ప్రజల బలమే తన బలం. ప్రజల బలం తగ్గిందనుకో తన బలమే ఉండదు. అంటే ప్రజల బలం అంటే ఏ బలము? సంఘటిత బలమే. జనరల్ సానుభూతి కాదు. జనరల్లో అంటే ఇప్పుడు ఇవాళ యూట్యూబ్లో వచ్చినాయి, ఎక్కడెక్కడో అభిమానించవచ్చు, ఆ అభిమానం వేరు. కానీ ఒక సంఘటితమైన శక్తి ప్రజాబలం అని ఉన్నప్పుడు మాత్రమే తన బలము. కాబట్టి తన ప్రజాబలం ఉండాలి, ప్రజాబలం కోల్పోకూడదు. అంటే నీటిలో చేపలాగా ఉండాలి. కమ్యూనిస్టులు అనేవాళ్ళు, మావోయిస్టులు అనేవాళ్ళు నీటిలో చేపలాగా ఉన్నప్పుడు మాత్రమే చేపకు బలము. నీటి నుంచి కనుక చేప బయటకు వస్తే ఆ నీరు లేకపోతే ఆ చేపకు బలం ఉండదు. కాబట్టి మావోయిస్టులు అనేవాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ బలాన్ని, ప్రజాబలం తగ్గుతున్నదా పెరుగుతున్నదా? తగ్గుతుంది అనుకుంటే ఆలోచించుకోవాలి. సిద్ధాంతం అంటే ఏంటిది? మార్క్సిజం అనేది ఉందో వాళ్ళు తప్పనిసరిగా మార్క్స్ రాసిన సిద్ధాంతంలే, కానీ దేశ పరిస్థితులకు సరిగ్గా అన్వయిస్తున్నారా లేదా? అంటే చాలామంది ఇప్పుడు భారతదేశంలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏది కరెక్టు? ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏది కరెక్ట్ అని అంటే ఎవరి ఆచరణ వాళ్ళకే ఉంది, ఎవరి అన్వయింపు వాళ్ళకే ఉన్నది. కాబట్టి సరైన అన్వయింపు లేకపోతే నష్టపోతారు. అంటే నీ దగ్గర సిద్ధాంతం సరిగ్గా ఉండాలి, నీ ప్రజాబలం ఉండాలి. ఈ రెండు కనుక ఉంటే ఆయుధాలు అనేవి సెకండరీ. ఆయుధాలు బలం కాదు. ఆయుధాలు ఏదైనా ఉండని,
ప్రజాబలము సిద్ధాంత బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఈ గానుక బలహీన పడితే ఇవి నష్టం జరిగితే వాళ్ళు మళ్ళీ నష్టపోవడం జరుగుతుంది. ఇది చరిత్ర. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సిద్ధాంతం అన్నారు, అదేవిధంగా సంఘటిత శక్తి ఇప్పుడు ప్రజల అవసరాలకు అడ్డుపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అంటున్న పరిస్థితి ఏం చెప్తారు సార్? సంఘటిత శక్తి దేనికి అడ్డుపడుతున్నది? వాళ్ళ డెవలప్మెంట్స్కి. ఏ డెవలప్మెంట్? విద్య కానీ వైద్యం కానీ. ఇప్పుడు ఆదివాసులలో ఆదివాసీ గ్రామాలలో ఎక్కడ అడ్డుపడ్డది? అంటే ఆదివాసీ గ్రామాలలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా మావోయిస్టులు అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం పదే కూడా అంటే అడ్డుపడుతుందంటే మన రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు అడ్డుపడంటే ఇప్పుడు సపోజ్ నిన్న ఎక్కడ ధన్వాడ కాడ మన ఫర్ ఎగ్జాంపుల్ ధన్వాడ లోపల ఇథనాల్ ఉంది. ఇథనాల్కు వ్యతిరేకంగా వాళ్ళు అంటే ఇథనాల్ అంటే ఏంది? అది విషయం అంటే ఒక రకంగా అంటే వ్యవసాయము నీరు అన్నీ కలుషితం అవుతాయి కదా, దెబ్బతింటుంది కదా. కాబట్టి అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యతిరేకించారు. ఇథనాల్ ఎక్కడో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి? నువ్వు ఎక్కడో కాడ అంటే ప్రజలు నివసించని జాగలోపట వ్యవసాయ యోగ్యంగాని భూముల లోపల నువ్వు పెట్టాలి. ఉన్నాయి కదా, అక్కడ పెట్టవచ్చు కదా. కానీ అక్కడ పెట్టకుండా ప్రజలు నివసించే వ్యవసాయ యోగ్యమైన భూములు పెడితే వ్యవసాయం దెబ్బతింటుంది కదా, ప్రజల జీవితాలు దెబ్బతింటాయి కదా. కాబట్టి ఇలాంటి వాటిని అభివృద్ధి అంటే ఎట్లా? నీ అభివృద్ధి తర్వాత ఈ అభివృద్ధి అనే పేరు మీద అంటే ప్రజల భూములను వాళ్ళ వ్యవసాయ యోగ్యమైన భూములను కొల్లగొట్టడము, వాళ్ళ పర్యావరణం దెబ్బతీయడము, వాళ్ళ జీవితాలను దెబ్బతీయడము అనేది ఏది ఉందో ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇవాళ అదే ఆదివాసి ఛత్తీస్గఢ్లో బట్టి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 5th 6th షెడ్యూల్ అనేవి ఉన్నాయి. ఆ షెడ్యూల్స్ ఏం చెప్తున్నాయి అంటే మనకు రాజ్యాంగం చెప్పినట్టుగా చట్టాలు చెప్పినట్టుగా 5th 6th షెడ్యూల్ ఉన్నాయి కదా. ఈ షెడ్యూల్లో బట్టి స్పష్టంగా ఏముందనంటే ఆదివాసుల సంస్కృతిని రక్షించాలి, ఆదివాసుల జీవనాన్ని రక్షించాలి. ఇది కదా. అంటే తరతరాలుగా 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి కూడా ఆ ఆదివాసీ జీవితాలు అనేవి అవి కొనసాగుతున్నాయి. కొన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా. కాబట్టి వాటిని రక్షించాలనంటే మరి నువ్వేం చేయాలి? వాళ్ళని అక్కడ నువ్వు పెట్టాలనుకుంటే మరి నువ్వు అక్కడ వాళ్ళని సంప్రదించాలి కదా. అసలు ఆ ఫ్యాక్టరీ అక్కడ పెట్టవచ్చా, పెట్టరాదా, పెడితే ఏ రకంగా, నిబంధనలు ఏంటి, ఇవన్నీ ఉండాలి కదా. నువ్వు ఎవరిని సంప్రదించినావు? ఏ డెమోక్రసీ ఉంది? నువ్వు రాజ్యాంగాన్ని పాటిస్తున్నావా, ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నావా, ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నావా? ఏమీ లేకుండా నేను పెడుతున్నా అభివృద్ధి అంటే ఎట్లా? నీ ఇష్టమా? నీ అభివృద్ధి నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు పెడతావు. నీ పెట్టుడు అనేది ఏంది? అభివృద్ధి పేరు మీద మొత్తం కొల్లగొడుతున్నావు. నువ్వు ఓనర్లన్నీ కొల్లగొడుతున్నావు. కొల్లగొట్టి దేనికి ఎవరిని పెడుతున్నావు? నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ఏమిటో కానీ ఉద్యోగాలు కాదు. ఈ మొత్తము భూమి లోపల ఉన్న అన్ని ఖనిజాలు అన్ని ఓనర్లు కొల్లగొట్టుకుపోయి ఎవరికి ఇస్తున్నావు? బడబడ కార్పొరేట్ అంబానీ, అదానీ, ఆర్ఎస్, లేకపోతే అంటే ప్రపంచంలో కూడా సామ్రాజ్యవాదులైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడా, రష్యా, చైనాలకు కదా నువ్వు ఇచ్చేది. అవి పెద్ద గుత్త సంస్థలు. మొత్తం ప్రపంచాన్ని దోసుక తినే గుత్త సంస్థలు నేడా. కాబట్టి నువ్వు వాళ్ళకు పెడుతున్నావు, ఏ ప్రజలకు పెడుతున్నావు? ఇది ప్రశ్నించకూడదా? నీ ఇష్టం ఉన్నట్టుగా అభివృద్ధి అని అంటే ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? ప్రజలకు ఇప్పుడు అక్కడ ఎవరు చెప్పారు? ధన్వాడ అక్కడ ఎవరు చెప్పారు? వాళ్ళ బతుకు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఛత్తీస్గఢ్లో పట్ల ప్రజలు అనేక ర్యాలీలు చేశారు. ఇక్కడే కాదు, నందిగ్రామ్లో, సింగూర్లో ఎందుకు చేశారు? కళింగనగర్లో ఎందుకు చేశారు? దేశంలో పట్ల మరి వేరు ప్రాంతాల్లో ఎవరున్నారు? ప్రజలు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటావా? అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే ఏం కావాలి? విద్య కావాలి. విద్యా స్కూల్ పెట్టినవా? అదే ఛత్తీస్గఢ్లో పెట్టినవా? వైద్యం పెట్టినవా? నువ్వు వైద్యం పెడితే అక్కడ మావోయిస్టులు ఎందుకు వైద్యం చేస్తారు గ్రామాల్లో? ఇదే మొన్న కరగట్టల ఆపరేషన్ అయినప్పుడు కూడా వాళ్ళు పోయి మందులు ఇవ్వడానికి మావోయిస్టులు పోయి మరి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఎన్కౌంటర్ అయ్యారు. ఏం చెప్పాలి? నువ్వేమీ అభివృద్ధి చేస్తున్నావు. అసలు ఛత్తీస్గఢ్ కాదు, భారతదేశంలో బట్టి అనేక అటవీ ప్రాంతాలు ఉన్నాయి, ఆదివాసులు ఉన్నారు. వాళ్ళు ఏమి అభివృద్ధి చేసినాడు? ఈ ఒక్క ప్రభుత్వం కాదు, ఈ 78 సంవత్సరాల కాలంలో బట్టి ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది? అసలు అక్కడ ఎవరు అభివృద్ధి చేయకపోతే అదే ఛత్తీస్గఢ్లో అదే మాటలో బట అభివృద్ధి ఎవరు చేసినంటే బట్టగట్టని వాళ్ళకు బట్ట నేర్పారు, జాకెట్లు వేయడం నేర్చుకున్నారు. జబ్బులు వచ్చి చచ్చిపోతుంటే ఆ జబ్బులకు మందులు ఇచ్చారు మావోయిస్టులు. స్కూల్ నడిపారు. అనేక గ్రామాల్లో పట వాళ్ళు స్కూల్ నడిపారు. వ్యవసాయము వాళ్ళ పాత పద్ధతుల వ్యవసాయం చేయడు కాదని చెప్పి ఆధునిక పద్ధతిలో పట భూమిని సమతలం చేయడము. అంటే వాళ్ళకి గతంలో బట్టి ఎట్లా ఉండేది? బండలు, రాళ్ళు అవన్నీ ఉంటే వాళ్ళు అట్లా వేసుకునేది, పంట పండించేది, ఏదో అట్లా చల్లేది. నాగలు దున్నరాదు కదా, పేరుకి అట్లా దున్నుడు తప్ప అంత రాదు అది. కాబట్టి అది భూమి సమతలం చేయాలి.
మరి భూమి సమతలం చేయడానికి అదే ఛత్తీస్గఢ్ లోపల, బీజాపూర్ లోపల, మాడు లోపల, నారాయణపూర్ లోపల, లేకపోతే గడ్చిరోల్లో ఈ అనేకమైన ప్రాంతాల లోపల వాళ్ళు మొత్తం కూడా మరి భూమి సమతలం చేయించారు కదా. ఎట్లా చేసినా ఒక మావోయిస్టులే కాదు, ప్రజలు వాళ్ళు కలిసి ఒక సమిష్టిగా, మావోయిస్టులు కూడా స్వయంగా గడ్డ పారబట్టి ఆ మొత్తం భూమిని సమతలం చేశారు. లేదా ట్రాక్టర్లు తెప్పించారు, రకరకాల ప్రకృతిని తెప్పించారు, ఇవన్నీ సమతలం చేసి వ్యవసాయాన్ని డెవలప్ చేశారు. లేదా అక్కడ వాగులకు వాటికి అన్నిటికి కూడా ఏంటంటే వాటిని కట్టలు కట్టి ఆ నీళ్ళని పారించిండ్రు. లేదా అక్కడ ఎరువులు వేయడం నేర్పిండ్రు. ఇది కదా డెవలప్మెంటు. నీ గవర్నమెంట్ ఏం చేసింది? చేసినవా? నువ్వేం చేస్తున్నావు? ఏం చేయకుండా డెవలప్మెంట్ పేరు మీద ఈ ప్రపంచానికి నేదో ఫ్యాక్టరీలు పెడుతున్నాడు. నీ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి ఇప్పుడు మరి నిరుద్యోగులు ఎందుకున్నారు ఈ దేశంలో? అన్ని రాష్ట్రాల్లో ఎంత నిరుద్యోగులు ఉన్నారు? మీరెందుకుంటున్నారు? 10,000కు 15,000కు జీతం మీరెందుకుంటున్నారు? 10-15 వేలతోటి ఎవరు బతకాలి? భారతదేశం లోపల 60 కోట్ల కార్మిక వర్గ జనాభా లోపల 40 కోట్ల జనాభా వాళ్ళంతా కూడా క్యాజువల్ వర్కర్స్, అసంఘటిత కార్మికులు, సంఘటితమైన కార్మికులు కాదు, ప్రభుత్వ కార్మికులు కాదు. కంపెనీ యజమాని ఎప్పుడు తీసేస్తే అప్పుడు పోవాలి, వాడు ఎంత ఇస్తే అంత ఉండాలి. 10,000, 8,000 బతకలేక 2 డ్యూటీలు చేస్తుండ్రు. బతకలేక ఒక వంక ఈ 8 గంటలు 10 గంటలు చేస్తూ మిగిలిన టైంలో ఒకట ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఇంకోటి కావచ్చు చేస్తలేరా? ఇలా హైదరాబాద్ చూడు ఎంతమంది ఇలా ర్యాపిడో ఓలా వాళ్ళని వాడు అడిగితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 2 పనులు చేస్తారు. వాళ్ళ భార్య పని చేస్తుంది, అయినా బతుకులేదు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలను చదివించాలి లక్షలు కట్టి. హాస్పిటల్ పడితే 1,00,000 దొబ్బుతుండే వాడు దొంగ హాస్పిటల్ వాళ్ళు లక్షలు ఎట్లా బతకాలి వాళ్ళు? ఈ శ్రమ ఎవడు చేస్తుండు? శ్రమ చేసేటోనికి లేదు. శ్రమ చేయని ఎవడైతున్నాడో బడా పెట్టుబడిదారులు వాళ్ళు పైన కూర్చొని కోట్లు దిగమింగుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి? ఈ ప్రజలకు మేలు చేస్తుందా? మరి చేయనప్పుడు అడుగుతారు కదా అభివృద్ధి ఏంటి? ఓకే, ఇప్పుడు ముఖ్యంగా నక్సల్ సిద్ధాంతం ఇప్పుడున్న అనుగుణ పరిస్థితులలో ప్రజలకు అవసరమా అంటే ఏం చెప్తారు? ఈ కార్పొరేట్ యుగంలో నక్సల్ సిద్ధాంతం ఏంటిది? నక్సల్ సిద్ధాంతం అంటే ఏంటిది? ఫస్ట్ సిద్ధాంతం అర్థం కావాలి మనకు. ఏంటిది ఆ సిద్ధాంతం? అంటే భూమి కోసం, భుక్తి కోసం, భూస్వామ్య పోరాటంలో నక్సల్ కూడా వాళ్ళ పాత్ర పోషించాలని చెప్పి కూడా చెప్తా ఉంటారు కదా. అవును. ఇంకా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, భూమి భుక్తి విముక్తి కోసం అన్నది ఒకనాడు ఆ నినాదం. అంటే మరి ఆ భూమి భుక్తి విముక్తి కోసము ఆనాడు ఆ పోరాటంలో పట్ల లక్షలాది మంది ప్రజలు కదిలింది కదా దేశవ్యాప్తంగా. ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, ఒక బీహార్ కాదు, ఒక జార్ఖండ్ కాదు, ఒక బెంగాల్ కాదు, ఒక పంజాబ్ కాదు, దేశంలో పట్ల అనేక ప్రాంతాల్లో మరి వేలాది నక్సల్ బరీలు వచ్చినాయి, వేలాది తిరుగుబాట్లు వచ్చినాయి కదా. లేకపోతే మరి ఇప్పుడు 50 ఏళ్ళ కంచి ఎట్లా ఉంటుంది అది? నువ్వు అనుస్తుంటే ఎందుకు వస్తుంది, ఇతర ప్రాంతాలు ఎందుకున్నది? ఇది కదా భూమి భుక్తి కూడా కావాలి కదా, కడుపు నిండాలి కదా. శ్రమ చేసిన తిండి లేదు. విముక్తి కావాలి, విముక్తే కదా రాజ్య సమానత్వం కావాలి కదా. సమానత్వం ఉందా? ఇవాళ సమానత్వం ఉందా? కులాలు ఈ రకంగా ఇప్పటికి నువ్వు ఏ రిజర్వేషన్ పెట్టగాక దళితులు ఎక్కడున్నారు? అణచివేయబడి, వివక్షత గురి, దోపిడికి గురవుతూ, శ్రమ చేస్తూ దళితులు ఉన్నారు. బీసీలు ఎక్కడున్నారు? లేదా బీసీలే కాదు అంటే సాధారణ అగ్రకులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు? ఇవాళ 50 ఏళ్ళ కాంచి 100 ఏళ్ళ కాంచి వాళ్ళు శ్రమ చేస్తే, వాళ్ళకు వ్యవసాయం చేస్తే వాళ్ళకి ఏం పంట వస్తుంది? ఆ పంటతో ఎవడు బతుకుతుండ్రా రైతులు? వాళ్ళు బతకగలుగుతుండ్రా? పంట గిట్టుబాటు ధర లేదు కదా, ఎట్లా బతుకుతారు? వాళ్ళు కొనుక్కునే సరుకులకు అన్ని రేట్లు పెరిగినాయి కదా, ఎట్లా బతుకుతారు? కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఈ మొత్తం దాంట్లో పడి కూడా అంటే అందుకోసం విముక్తి కావాలి, అందుకోసం సమానత్వం కావాలి. ఈ సమానత్వం లేదు కాబట్టి, అసమానతలు ఉన్నాయి కాబట్టి, దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ పోరాటం ఎప్పటి నుంచే ఉంది కదా. అంటే మావోయిస్టులైనా, నక్సలైట్లైనా, కమ్యూనిస్టులైనా సిద్ధాంతం మార్క్సిజం, సిద్ధాంతం కమ్యూనిజం కావాలి, సిద్ధాంతం సోషలిజం కావాలి. ఇది కదా మరి, ఇది రాలే కదా. ఇంకా అసమానతలు పెరిగినాయి కదా. అంటే అసమానతలు ఉన్నంత వరకు మరి ఈ పోరాటాలు ఉంటాయి కదా. మావోయిస్టులు నువ్వు ఉంటారా లేదా పక్క పెడదాం, కానీ సమానత్వం కోసం అయితే పోరాడతారు కదా, ఊకుంటారా? ఇప్పుడు బీసీ నినాదం వచ్చింది.
మరి మేము మమ్మల్ని అనగదొక్కుతుండ్రు, మా బీసీకి ఇప్పుడు రాజ్యాధికారం రావట్లేదు, రిజర్వేషన్ కావాలంటారు, రాజ్యాధికారం అంటుండ్రు. లేదా దళితులు అంటారు, దళితులు కూడా రాజ్యాధికారం అంటారు. దళితులు కూడా మమ్మల్ని చాలా అణిచేసారు. అది డివైడ్ ఒకటి, కానీ దళితులు ఓవరాల్ కూడా ఏంటంటే వాళ్ళు గత కాలంలో వర్ణ వ్యవస్థ కానీ అణచివేయబడింది కదా, దోపిడికి గురైనరు కదా, ఇప్పుడు ఇవాళ కూడా ఊరు అవుతున్నారు కదా. మరి ఇవన్నీ కూడా ఏంటి అనేది ప్రశ్నిస్తారు కదా. లేదు కాబట్టి మహిళలు కూడా మేము 2వ తరగతి పౌరులుగా ఉన్నాం. మమ్మల్ని అణచివేత వివక్షత చూస్తుండ్రు మమ్మల్ని. మరి తప్పేం కాదు కదా వాళ్ళు మాట్లాడేది. కాబట్టి ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి సమానత్వం కోసం ప్రజలు మన ఇష్టాలు ఏం లేవు. మావోయిస్టులు ఉన్నా లేకపోయినా, ఈ దేశంలో కమ్యూనిజం ఉన్నా లేకున్నా, అది ఎట్లా ఉంటుంది అది వేరే విషయం, కానీ ఉన్నా లేకపోయినా ప్రజల పోరాటాలు ఉంటాయి. నువ్వు తీసేయడం అనేది నీ తరం కాదు, ఎవరి తరం కాదు. ఈ ప్రపంచంలో సమానత్వం కోసం జరిపే పోరాటం, దాన్ని తీసివేయడం, నిర్మూలించడం ఎవరి తరం కాదు. జంపన్న గారు, మీరు ఒక మాజీ మావోయిస్టు కాబట్టి ఒక మావోయిస్టు సిద్ధాంతం పట్ల యువత ఏ రకంగా ఆకర్షితులవుతుంది, అదేవిధంగా ఏ రకంగా అడవి బాట పడుతుందంటే ఏం చెప్తారండి? ఇప్పుడు ఆకర్షితులు కావడం అంటే ఒకనాడు ఆకర్షితులైంది వేరు. 1970, 80, 90 లోపల ఎక్కువగా ఆకర్షితులయ్యారు చాలామంది. అంటే పట్టణాలు, ఇప్పుడు మనకు ఉదాహరణకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లోపల కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ అన్ని కాలేజీలు, అది లా కాలేజ్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సైన్స్ కానీ అన్ని కాలేజీ దాంట్లో అక్కడ రాడికల్స్ ఉన్నారు, లేదా పీడిఎస్ ఉంది, లేదా ఇంకా మరొక లెఫ్ట్ గ్రూప్స్ కూడా ఆనాడు ఉన్నాయి. అయితే అంటే ఆనాడు ఒక హైదరాబాదే కాదు, అది ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల్లో కూడా విద్యార్థి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యువకుల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లేదా దేశంలో కూడా అనేక పట్నా కావచ్చు, కలకత్తా కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఈ లెఫ్ట్కు సంబంధించిన స్టూడెంట్స్ అండ్ యూత్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. పార్టీ కూడా డెవలప్ ఉండదు ఆనాడు. వివిధ పార్టీలు, మావోయిస్టు పార్టీ, నక్సలిజం అనేది నక్సలైట్ పార్టీలు చాలా ఉన్నాయి. పీపుల్స్ వారు అందరూ ఒకటి. ఇంకా సిపిఎంఎల్, చెన్నపుల్లారెడ్డి గ్రూపు, తర్మల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇంకా వినోద్ మిశ్ర, ఇంకా చాలా ఉన్నాయి సంస్థలు. సరే, ఏమున్నప్పటికీ ఒకనాడు ఆ కాలంలో ఎక్కువగానే ఉంది. కానీ ఇవాళ చూసేవారికి ఏంటంటే తగ్గిపోయినాయి. ఇవాళ తగ్గిపోవడానికి కారణమైందనుకున్నప్పుడు మరి ఏమన్నా దోపిడీ తగ్గిందా? దోపిడీ తగ్గలేదు, దోపిడీ ఇంకా పెరిగింది. కానీ దానికి ఒక రూపం మారింది. రూపం ఎట్లా మారింది? ఒకనాడు గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ దోపిడి ఉండే, పెత్తందారితనం ఉండే, భూస్వామ్య పెత్తనం ఉండే, వడ్డీ వ్యాపారం ఉండే, తర్వాత అణచివేత ఉండే, వెట్టి చాకిరి ఉండే. కాబట్టి ఆనాటి వ్యవస్థలో పట్టిన దానికి ఇవాళ పెట్టుబడిదారి దోపిడిగా మారిపోయింది. ఇవాళ పెట్టుబడిదారి దోపిడి అంటే అంటే భూస్వాములు అనేవాళ్ళు పెట్టుబడిదారులుగా మారినారు. పెట్టుబడిదారులకి దోపిడీ అది వేరే ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ పాత పద్ధతిలో ఇవాళ పోరాడదామని అంటే సాధ్యం కాదు. అంటే ఆనాడు ఎట్లుండనంటే, అంటే అక్కడ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వాళ్ళు అంటే ఇప్పుడు ఆనాడు ఏమున్నది, ఎవరికి చదువు రాలే. ఆనాడు 70, 80 చదువుకున్నది లేదు కదా. దళితులు చదువుకోలే, బీసీలు చదువుకోలే, అగ్రకులాల్లో కూడా కొంతమంది చదువుకోలే పేదోళ్ళు. నీకు భూస్వామి వాని పెత్తనం రాజ్యం అంది. వాడు అన్నదల్లా ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట, అది వంది. అంటే ఒక రైతు, కౌలు రైతు అన్నట్టు కౌలు రైతు. భూస్వామికి 100 ఎకరాల భూమి ఉంది. 100 ఎకరాల భూమి ఉంటే ఆ భూమి మీద ఆ రైతు కుటుంబము, ఆ రైతు తాత ఆ భూమిలో పనిచేసేవాడు. ఆ తాత కొడుకు అంటే తండ్రి ఈ భూమిలో పనిచేసేవాడు. తను అందులో పనిచేయాలి, తన కొడుకు అందులో పనిచేయాలి. మొత్తం కుటుంబం అంతా, భార్య, పిల్లలు, మొత్తం తరతరాలుగా ఆ కుటుంబం, రైతు కుటుంబం, కౌలు రైతు కుటుంబం, ఇక్కడ ఆ కౌలు రైతు కుటుంబం అక్కడ ఆ భూమికి బంధించబడి ఉంటాడు. ఇంకెక్కడికి పోయడానికి వీలు లేదు. ఎక్కడికి కూడా నీకు ఇంకో పని కూడా లేదు కదా. ఆనాడు పనులు కూడా లేవు కదా, పరిశ్రమలు లేవు, వ్యాపారాలు లేవు కదా ఆనాడైతే. కాబట్టి అవి లేవు. తర్వాత నువ్వు పోదామంటే కూడా పోలేవు. ఎందుకంటే నువ్వు అప్పుల పాలై ఉంటావు. అక్కడ అప్పు తీసుకుంటావు కదా, బందీ కదా. తర్వాత అనేక రకాలకు కూడా నిన్ను పోకుండా కూడా అడ్డగిస్తారు. కాబట్టి అనేక కారణాల రీత్యా అక్కడ కౌలు రైతు భూస్వామికి బంధించబడి ఉంటాడు. కాబట్టి అంటే కౌలు చేసినందుకు కొంత ముడుతుంది కావచ్చు, కొంత వస్తుంది. దానికి ఎన్ని పాలనే లెక్కనో రకరకాలున్నాయి అవన్నీ. కానీ ఇక్కడ ఏమైంది, అర్ధబానిస. ఆ కౌలు రైతు అర్ధబానిస.
బానిస కాదు, పూర్తి బానిస కాదు, అర్ధ బానిస. కాబట్టి ఈ అర్ధ బానిస అనేది ఏందో ఆ వ్యవస్థ లోపట మరి ఆనాడు రైతు ఏం ఆలోచిస్తాడు, నేను నా కుటుంబం నా పిల్లలు మొత్తము అరవసాకిరి చేస్తే 24 గంటలు పని చేస్తే మరి వెట్టి చాకిరి చేస్తే మా బతికేంటిది, మా తిండి ఏంటిది. వాడు కూర్చొని భూస్వామి అక్కడ వాడు కన్నం కూడా కనపడతాడు, ఏ పని చేయకుండా వాడు తింటుండు, సుఖాలు అనుభవిస్తుండు, తమకులు ఎత్తిండి. కాబట్టి అప్పుడు ఏమవుతాడు అంటే ఆ కౌలు రైతు పైన కూడా అణచివేత ఉంటూ ఉంటుంది. కాబట్టి అప్పుడు పోరాడటానికి తుపాకీ పట్టడానికి ఇది పోరాడాలి. వీడెవడు గద్దర్ వెనకట పాటలు రాసిండు కదా, దొర ఏందిరో దొర పీకుడు ఏందిరో నడుమ అని చెప్పి పాట రాసిండు కదా. అంటే భూస్వామి ఏంటిది అట్లా కోపం వచ్చింది. అప్పుడు ఆ కౌలు రైతులు పోరాడారు, తిరుగుబాటు సిద్ధమయ్యారు. నక్సల్బరీ అదే కదా. తర్వాత అంటే ఆ విషయాలు అర్థం చేసుకున్న ఆనాటి యువకులు, విద్యార్థులు, పట్టణాలు చదువుకున్న వాళ్ళు, జార్జి రెడ్డి, జంపాల, సంతోష్ రెడ్డి, అనేక మంది, జనార్దను, లేకపోతే అనేక మంది ఎందుకు వచ్చారు? వాళ్ళు ఇంజనీరింగ్ చదివినా, లా చేసినా, లేదా రకరకాల ఒక ఉన్నత విద్యను చదివిన వాళ్ళు కూడా ఆనాడు వచ్చారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే దోపిడీ అన్యాయాలు చూసిండ్రు, కాలేజీ లోపల కూడా జరిగే వాటిని కూడా చూసారు. కాబట్టి వాళ్ళు ఆనాడు వచ్చారు. ఇది ఆనాడిన నేపథ్యం. అయితే ఆనాటి నేపథ్యానికి ఇప్పుడు ఇవాళ వచ్చేవారికి ఏంటంటే ఇవాళ దోపిడీ మరో రూపంలో మారింది. పెట్టుబడిదారి అంటే రైతులు దోపిడీకి గురవుతారు. అక్కడ ఎవరు సావుకారులు, వ్యాపారులు, గవర్నమెంట్ దోపిడీ చేస్తుంది, కార్మికులను దోపిడీ చేస్తుంది. 10,000 8,000 ఇచ్చి ఇప్పుడు కంపెనీలు దోపిడీ చేస్తున్నారు కదా, శ్రమ దోపిడీ చేస్తుండ్రు. లేకపోతే ఇప్పుడు చిన్న ఉద్యోగులు వాళ్ళకి సరైన జీతాలు రావటం లేదు. లేదా చిన్న వ్యాపారులు నువ్వు ఎన్ని దుకాణాలు పెట్టుకున్నా ఎగిరిపోతున్నాయి. అంబానీ, ఆదాని. ఇప్పుడు ఉదాహరణకు డీమార్ట్ ఉంది. డీమార్ట్ పెట్టిన తర్వాత ఇంకేముంటున్నాయి? డీమార్ట్ వచ్చే, రిలయన్స్ వచ్చే, ఇంకేముంటాయి? ఎవడు బతుకుతాడు? ఎవడు బతకలేడు. కాబట్టి ఇక్కడ అంటే దీనికి తగిన పోరాట పద్ధతులు రావాలి. అంటే ఇవాళ గతంలో భూస్వామికి అది ఇవ్వాలి. పెట్టుబడిదారుడు పెద్ద పెట్టుబడిదారుడే కాదు, మామూలు పెట్టుబడిదారుడు కూడా దోపిడీ చేస్తుండు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలైనా, మావోయిస్టు పార్టీలైనా, నక్సలైట్ పార్టీలైనా ఇవి పోరాడగలిగితే, ఇవి సంఘటితం చేయగలిగితే ఆ ఉద్యమాలు ఉంటాయి. లేకపోతే ఏముండయి. ఇప్పుడు అంటే ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు నక్సలైట్లు అని చెప్పి నేను యుద్ధం అని అంటే యుద్ధానికి వెళ్ళిపోతారు. యుద్ధానికి తుపాకీ అంటే మోజు ఉంది, ప్రభుత్వాల పైన కోపం ఉంది, అసహ్యం ఉంది, ఇట్లా చేస్తానని ఉంది. కానీ తుపాకులు ఎంతమంది పడతారు? ఇవాళ పడుతుండ్రా? పట్టే పరిస్థితి లేదు. పట్టే పరిస్థితి ఉంటే సరే అది వేరు, చైనా అలాగా వస్తే మంచిదే. కానీ అది లేదు కదా. లేదు కాబట్టి అయితే ఒక వంక మావోయిస్టులను చంపడం వ్యతిరేకిస్తారు ప్రజలు, దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది పొజిషన్. జప్పన్న గారు, ఇప్పుడు చాలా అంటే నక్సలైట్లు అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ జీవనశైలి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా గడుపుతారు, వాళ్ళు ఎక్కడ పడుకుంటారు అనేది చాలామందికి ఒక ప్రశ్నలాగా మిగిలిపోతున్న పరిస్థితి. సో ఎట్లా ఉంటుందంటే అడవిలో నక్సలైట్ల జీవనశైలి ఎట్లా ఉంటుంది, అసలు ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళ జీవనశైలి అని అంటే ఒకనాడు ఉద్యమం ప్రారంభం అయినప్పుడున్న జీవనశైలికి ఇవాళ చాలా తేడా వచ్చింది. ఒకనాడు చెప్పులు లేకుండా నడిచారు, ఆదర్శ జీవితం తోటి చెప్పులు లేకుండా నడిచారు. ఈ బ్రష్లు కూడా వేయలే, ఏప పుల్లలు కూడా వేయలే. ఏప పుల్లలు కూడా అక్కడ దొరకలే. అక్కడ అడవిలో అంటే తునికి చెట్టు లేకపోతే ఇంకోటో ఏది దొరికితే గదేశారు. అది తర్వాత ఇప్పుడు స్నానాలు రోజు చేసింది ఏం లేదు. అది మాత్రమే కాదు, తిండి వచ్చేవరకు ఏంటంటే జనం పెట్టిందే తిన్నారు. వంటలు లేవు. ఫస్ట్ అయితే వంటలు కూడా లేవు. జనం ఏదైతే వాళ్ళ గ్రామాల్లో వసూలు చేసుకుని తెచ్చింది ఉంటుందో అది తిన్నారు. ఆనాటి జీవితం వేరే. మొదటి కాలంలో పెళ్ళిళ్ళు కూడా లేవు. మొదటి కాలంలో మహిళలు కూడా దళంలోకి రాలే. లోపల పార్టీలో ఉన్నారు కానీ దళాల్లో లేరు. దళాల లోపలికి మహిళలు వచ్చిన తర్వాత కూడా ఆనాటి సమయంలో పెళ్ళిళ్ళు కూడా ఫస్ట్ జరగలేదు, తర్వాత పెళ్ళిళ్ళు జరిగినాయి. అంటే ఆనాటి జీవితానికి ఇవాళ జీవితానికి చాలా తేడాలు ఉన్నాయి. ఒకనాడు వర్షం వస్తే ఓన్లీ వర్షం మధ్యన నడుచుకుంటూ పోవడము లేదా పడుకోవడం. రాత్రి పడుకుంటే ఏంటంటే ఫాల్తీన్ అనేది ఏదైతే ఉందో, ఫాల్తీన్ కవర్ అంటాం కదా ఇప్పుడు మన అక్కడ ఇప్పుడు ఆ లారీల పైన కప్పేది, అంటే అలాంటి వాటిని కప్పుకొని పడుకున్నారు. కానీ ఆ తర్వాత టెంట్లు వచ్చినాయి. అంటే పడుకోవడానికి 10 మంది, 20 మంది, 40 మంది, 50 మంది పడుకుంటట్టుగా ఆ టెంట్లు వచ్చినాయి. గుడారాలు. ఆ గుడారాలు వేసుకొని ఎంత వర్షం మధ్యన టెంట్లు వేసుకోవడం ఉండడం ఉంది.
తర్వాత చలికి ఒకనాడు మామూలుగా లుంగీలో పల్సటి చెద్దర్లు ఉండేటి, కానీ ఆ తర్వాత కొంత బలమైన కొంత రగ్గులు వచ్చినాయి, లేదా స్వెటర్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు శరీరం కూడా కొద్దిగా గట్టిగా ఉండాలి కదా, చలికి వణుకుడు తోటి ఉంటే కష్టం కాబట్టి అవి వచ్చినాయి. బరువు అయినప్పటికీ అవి మొయ్యాలి కదా వాళ్ళ. కాబట్టి ఇవి వచ్చినాయి. అంటే జీవితంలో బట్టి కొన్ని మార్పులు వచ్చినాయి, కానీ కష్టాలన్నిటి ఇంకా చాలా పెరిగినాయి. ఎందుకు కష్టాలంటే ఇప్పుడు వర్షంలో నడవడం తగ్గలేదు, ఎండలు నడవడం తగ్గలేదు. ఎండకు ఉండాలి, వర్షంలో తడవాలి, చలికి వణుకోవాల్సిందే. అది మాత్రమే కాదు, పులులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుడ్డేలుగులు ఉన్నాయి. వాటి మధ్యన ప్రాణాలు పోయినాయి, గాయాలైనవి ఉన్నాయి. తిండి సమస్య ఉన్నది. తిండి సమస్య అంటే తప్పనిసరిగా 2 పూటలు, అంటే సాధారణంగా తినేది 2 పూటలు, ఎక్కడ 3 పూటలు కాదు, 2 పూటలే. కానీ 2 పూటలు కూడా దొరకకపోవచ్చు, ఒక పూట దొరకవచ్చు, ఒక పూట కాదు ఒక పూట కూడా దొరకని ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మొన్న బసవరాజు పార్టీ సెక్రటరీ నంబలకేశ్వరరావు చనిపోయినప్పుడు వాళ్ళు 60 గంటలు వాళ్ళ తిండి లేరు, నీళ్ళు కూడా లేవు, చాలా కష్టంగా బతికిండ్రు. అంటే అనేకమైన ఏవైతున్నాయో ఇది ఒక్క ఉదాహరణ కాదు, అనేక ఉదాహరణలు, అనేక సందర్భాల్లో పట ఫైరింగ్స్ అయినప్పుడు తిండి సమస్య ఏర్పడింది, లేదా ఫైరింగ్స్ కానప్పుడు కూడా అనేక కారణాల రీత్యా కూడా ఏంటంటే తిండి సమస్య ఏర్పడి చాలామందికి అనుభవాలు వచ్చేస్తాయి. నడవాలి, తప్పనిసరి నడవాలి, లేదా రూట్ తప్పుతాం, అడవిలో నడుస్తూనే రూట్ తప్పుతాం, ఊరికి పోము, ఎక్కడికి పోము, తిండి ఎక్కంటుంది, ఏముండదు ఆడ. కాబట్టి అనేకమైన అంటే కష్టాలు అనేటివి అయితేనేయో తిండి కష్టాలు ఉంటాయి. తర్వాత నిరంతరం యుద్ధాలు, నిరంతరం పోలీసు బ్యాచ్ల మధ్యన కూడా తిరగడము, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇవేవైతున్నాయో అంటే విప్లవకారుడు అనేవాళ్ళు ఒక నిరంతరం కష్టాల మధ్యలో బతకవలసి వస్తుంది. అయితే కష్టాల మధ్యలో కూడా ఏముంటుంది, ఏడ్చుకుంటూ బతకరు కదా. వాళ్ళు సమిష్టిగా ఒక దళం అనుకుంటే 9 లేదా 7 లేదా 11 15 మంది ఉంటారు, లేదా ప్లాట్ ఉంటే ఒక 25 20 ఉంటుంది, కంపెనీ అంటే ఇంకా 50 70 ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక సమిష్టిగా శ్రమ చేస్తారు, సమిష్టిగా కలిసి తింటారు. అంటే ఎవరు ఎక్కువ తక్కువ తినేది ఏముండదు కదా, ఏదున్నా అందరూ ఆ పంపిణీ అనేది ఉంటుంది. కాబట్టి ఒక కష్టాల లోపట సుఖాల లోపట ఒక అంటే అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఒక కామ్రేడ్లీ అంటారు కదా, అంటే ఆ వాతావరణం లోపల ఒక సహజీవనం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ రకంగా ఆనందంగా ఉండగలుగుతారు. కష్టాల లోపల కూడా ఆనందంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కష్టాలను వాళ్ళు భరించడం అది సమస్య కాదు. ఇది వాళ్ళ జీవితం సాధారణ సింపుల్గా నేను చెప్పాలనుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు వాళ్ళకు లోపల ఫోన్లు ఏమైనా ఉంటాయా వాళ్ళకు, అంటే ఫోన్లు ఏమైనా ఉంటాయా వాళ్ళకి ఏమైనా? ఫోన్లు అని అంటే ఒకప్పుడు వినియోగించలేదు, ఆ తర్వాత వినియోగిస్తున్నట్టే అలా ప్రతి సభ్యుడు ఏం వినియోగించడు. దళంలో 10 మంది 15 మంది ఉంటారంటే వినియోగించరు. అందులో ఎవరో ఒకరు, ఓ జిల్లా కమిటీ మెంబరు, ఓ కమాండరు అవసరాల రీత్యా చాలా కంట్రోల్గా కొన్ని సందర్భాలు వినియోగిస్తారు, కొన్ని సందర్భాల్లో వాటిని బంద్ పెట్టుకుంటారు. అవి చాలా లిమిటెడ్. అది గోప్యంగా ఉంటుందా? చాలా గోప్యంగా ఉంచుతారా? అదే గోప్యంగానే ఉంటుంది కదా. అంటే ఫోన్ అనేది ట్యాప్ అవుతుంది, ట్రాక్ అవుతుంది, 2 అవుతుంది కదా. ట్యాప్ అవుతుంది, ట్రాక్ అవుతుంది, 2 అవుతాయి. కాబట్టి అది నష్టం ఉంటుంది కదా. కాబట్టి ఆ నష్టాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు కేంద్ర కమిటీ అని అంటే ఎట్లా ఉంటుందంటే కేంద్ర కమిటీని ఎట్లా నియమించుకుంటారు అసలు? వాళ్ళకి సాధారణంగా మహాసభల్లో బట్టి ఎన్నుకుంటారు. ఏ కమిటీనైనా కింది నుంచి, అది ఒక ఏరియా కమిటీ అయినా అక్కడ మహాసభ, అక్కడ కింది పార్టీ సభ్యులు ఏరియా కమిటీని ఎన్నుకుంటారు. తర్వాత ఏరియాలో పట్టిన కొంతమంది జిల్లాలో పట్టు ఉన్న వాళ్ళు జిల్లా కమిటీని ఎన్నుకుంటారు. జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటుంది. రాష్ట్ర కమిటీలో ఉన్న పార్టీ సభ్యులు కొంతమంది మెంబర్స్ కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు వివిధ రాష్ట్రాల నుంచి. ఇది మహాసభ లోపట లేదా వివిధ కాన్ఫరెన్స్ లోపట వివిధ ప్లీనాల లోపట ఎన్నుకుంటారు వాళ్ళు. ఎన్నికయ్యే పద్ధతి. కొన్ని సందర్భాల్లో లోపట ఈ మహాసభలు ఈ సభలు లేకపోతే డైరెక్ట్ కోఆప్షన్ అనే పద్ధతి లోపట తీసుకుంటారు. ఇప్పుడు కేంద్ర కమిటీ మెంబర్స్ సపోజ్ ఇప్పుడు 20 మంది ఇప్పటి వరకు ఉండే, 25 మంది ఉండే, చనిపోయినారు అనుకో. చనిపోయినప్పుడు ఏం చేస్తారు, అర్జెంట్ కావాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్ర కమిటీల బట్టి కూడా సీనియర్ మెంబర్లు ఉంటారు కదా, వాళ్ళను తీసుకుంటారు. కోఆప్షన్ అంటారు దాన్ని ఎన్నుకోవడం అనరు. అంటే కేంద్ర కమిటీ మరో 4 కావాలనుకుంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి మరొకరిని తీసుకుంటారు. ఇది ఈ పద్ధతి లోపల వాళ్ళ ఎన్నిక జరుగుతుంది. అంటే నిరంతరం కూడా ఈ కమిటీ లోపల చనిపోయినప్పటికీ వెళ్ళిపోయినప్పటికీ ఈ కమిటీలు ఎప్పుడు భర్తీ చేస్తుంటారు. ఓకే, అంటే నియామకాలు జరుగుతూ ఉంటాయా? తప్పనిసరి జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఎన్కౌంటర్లు అంటే ఇప్పుడు తాజాగా పోలీసులు వర్సెస్ నక్సలైట్లు, ఇప్పుడు వాళ్ళు ఎదురుపడినా వీళ్ళు ఎదురుపడినా ఖచ్చితంగా అటాక్ చేస్తారు కాబట్టి
ఒకవేళ ఒక పోలీసు ఒక నక్సల్ దగ్గర ఒకవేళ ఆయుధం లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఒక పోలీసు ఆయన దగ్గర ఆయుధం ఉంది, నక్సల్ దగ్గర ఆయుధం లేదు, అప్పుడు ఆయన ఎలిమినేట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? చంపుతూనే ఉండరు కదా, ఎలిమినేట్ చేయొద్దు అనేది ఇప్పుడు రాజ్యాంగం చెప్తుంది, చట్టం చెప్తుంది. ఇప్పుడు గాయపడ్డ వాళ్ళు యుద్ధంలో ఇప్పుడు యుద్ధం అనుకున్నప్పుడు అందరు చనిపోరు. కొంతమంది ఫస్ట్ అటాక్లో చనిపోవచ్చు, ఫస్ట్ ఫైరింగ్లో, కానీ మిగిలిన వాళ్ళు గాయపడతారు కదా. గాయపడ్డప్పుడు కూడా తను ఏమీ ఒక్కోసారి ఫైర్ కూడా చేయలేడు కదా, తూటాలు అయిపోతాయి, లేకపోతే ఫైర్ కూడా చేయలేరు. తుపాకట్టు పక్కకు పడితే ఇట్లా పడిపోతారు చాలామంది. ఇప్పుడు పోలీసులను కూడా ఇప్పుడు మనకు ఉదాహరణకు మావోయిస్టులు కూడా ఆంబుష్లు చేశారు, లేదా మైన్స్ పెట్టి వెహికల్ పేల్చారు, లేదా పోలీస్ స్టేషన్పై రైడ్ చేశారు. మరి చాలామంది పోలీసులు బతికిండ్రు కదా, గాయపడి బతికిండ్రు కదా, లేదా వదిలిపెట్టారు కదా. మావోయిస్టులు పోలీసులు కూడా వదిలిపెట్టిన అనేక సంఘటనలు ఉన్నాయి. వందలాది మందిని కూడా వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ యుద్ధంలో అది ఉక్రెయిన్ రష్యా మధ్యన జరిగే యుద్ధం కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా తప్పనిసరిగా గాయపడి ఉన్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు చనిపోయిన వాళ్ళకంటే. కానీ ఏం చేస్తారు? చంపేస్తారు. అంటే రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే చెప్పేది ఉందో ఇది కూడా ఏంటంటే యుద్ధంలో గాయపడ్డ వాళ్ళని చంపకూడదు. ఇది రూల్. మానవతా దృక్పథంతో వాళ్ళను ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, హాస్పిటల్లో చేర్చాలి. అయితే వాళ్ళని బందీగా ఉంచుకుంటారు, జైల్లో బందీగా పెట్టుకుంటారు. మరి ఇవన్నీ ఉన్నాయి, చూడటానికి బాగానే అందంగా ఉన్నాయి, కానీ ఎక్కడ ఎవడో అమలు చేయడు. ఏ ప్రభుత్వాలు చక్కగా అమలు చేయరు, నామమాత్రం అమలు చేయరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మరి మావోయిస్టులు ఇప్పుడు ఇన్నిసార్లు ఇప్పుడు సంవత్సరంన్నర కంచె చూద్దాం. అంటే గతంలో ఏదో కాంగ్రెస్ కరెక్ట్ చేసిందని నేను అనను. కాంగ్రెస్ అయినా కంతే, బీజేపీ అయినా కంతే, గదే జరుగుతున్నది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఎవరన్నా గాయపడ్డలను ట్రీట్మెంట్ చేసిరా? లేదు. ఇక మరి దానికి నేనేం చెప్పాను? ఇప్పుడు నువ్వు అంటే తుపాకీ లేని వాళ్ళు అనేక మంది చదువుతారు కదా. ఓకే, ఇప్పుడు మీరున్న టైంలో మీరు అడవుల్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మీరు ఎప్పుడు బయటకు వచ్చారు సార్? నేను 1984 మే లోపల నేను పార్టీ లోపలికి రిక్రూట్ అయినా, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాను. నేను దండకారణ్యంలో భాగమైన మాదేపూర్ ఎట్నారం పోయినా నేను 84 మేలో. నేను 2017 డిసెంబర్ లోపల నేను బయటకు వచ్చాను. నేను 35 ఇయర్స్ నేను అండర్ గ్రౌండ్ లోపల నేను వివిధ ప్రాంతాల్లో అంటే తెలంగాణలో అంటే మొదట మాదేపూర్ ఏటనారం ప్రాంతం లోపల ఉండి, ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, తర్వాత ఉత్తర తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా, స్టేట్ సెక్రటరీగా, సీసీ మెంబర్గా 2001 నాటికే నేను సీసీ మెంబర్ అయ్యి 17 సంవత్సరాలు సీసీ మెంబర్గా నా సగ జీవితము కేంద్ర కమిటీ మెంబర్గా నేనున్నా. కేంద్ర కమిటీ మెంబర్గా అయిన తర్వాత కూడా నేను ఉత్తర తెలంగాణకు నాయకత్వం వహిస్తూనే ఆ తర్వాత సిఎంసి మెంబర్గా ఒక మిలిటరీ కమిషన్ లోపల కూడా నేను ఉంటూ కూడా దీంట్లో నేను పనిచేసిన. తర్వాత విస్తరణ కోసం ఒరిస్సా, జార్ఖండ్ వగైరా ప్రాంతాలకు కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా నేను ఆ కార్యక్రమంలో కొనసాగించిన. అంటే మొట్టమొదటిగా నేను ఆర్గనైజేషను, తర్వాత మిలిటరీ కార్యక్రమాలు, విస్తరణ కార్యక్రమాలు అనేక దాంట్లో పాటు నేను పనిచేస్తూ 35 ఇయర్స్ నా జీవితం అనేది అందులో గడిచింది. అది ఎన్ని ఎన్కౌంటర్లో మీరు పాల్గొన్నారు సార్? నేను ఎన్ని ఎన్కౌంటర్లు పాల్గొన్నది నేనేం లెక్క పెట్టుకోలే. అంటే 100 ఎన్కౌంటర్లు ఉంటాయి. 100 ఎన్కౌంటర్లు నేను ఎన్కౌంటర్ గురైనవి ఉన్నాయి, లేదా నేను అంబుజ్ చేసినవి ఉన్నాయి, నేను రైడ్ చేసినవి ఉన్నాయి, అనేకమైనవి కూడా వందలాది ఎన్కౌంటర్లు ఉంటాయి. నాకు ఈ సంఖ్య లెక్క పెట్టుకొని నేను చేసేది ఏం లేదు. అలా అందులో ఒకటి ఏం చేసినాం అనేది అవుతుందో, నేను ఆలోచించేది అవుతుందో, మిలిటరీ యాక్షన్లు ఎన్ని చేసినాము అనేదానికంటే కూడా ఈ ప్రజల జీవితాన్ని ఏం మార్చినాం, ఎంత మార్చినాం, ఏం చేసినాం, మన పోయిన లక్ష్యం ఏం నెరవేరింది అనేది మాత్రమే నా ముందున్న ప్రశ్నగా ఎప్పుడైనా ఉంటుంది. అది అప్పుడైనా ఇప్పుడైనా నేను పార్టీ నుంచి వచ్చిందంటే నేను ఆ పార్టీ నుంచి వచ్చినంత మాత్రం నేను కమ్యూనిజాన్ని నేను వదిలేయలే, మార్క్సిజాన్ని వదిలేయలే, ప్రజల గురించి ఆలోచించడం ఏనాడు వదిలేయలే. అంటే సాధారణంగా ఏంటంటే ఒక పార్టీ నుంచి వచ్చిందంటే ఆ లొంగిపోయినట్టే అయిపోయింది అన్నట్టు. నేను లొంగిపోవడం అనేది అవుతుందో పార్టీ నుంచి ఆ పార్టీని వదిలేసి మాత్రమే నేను లొంగిపోయిన తప్ప నా రాజకీయాలు ఎవరికి నేను సరెండర్ చేయలే. అసలు మీరు ఎందుకు బయటకు వచ్చేసారు? అసలు పూర్తిగా కాకుండా ఎందుకు బయటకు వచ్చేసారు? నేను బయటికి రావడానికి కారణం, ప్రధానమైన కీలకమైన కారణం ఏంటంటే ఆ లైన్ ప్రజల కోసం పోరాడడం తప్పు కాదు. సమానత్వం కోసం, భూమి విముక్తి కోసము, దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, సమానత్వం కోసము, శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం కోసం పోరాడడం తప్పు కాదు. ఇవన్నీ సరైనవి, పోరాడాలి కూడా. కానీ దాంట్లో పుట్టిన లైన్ ఏదైతుందో ఇవ్వాలా అంటే ఆ లైన్ ఏదైతుందో దానికి కాలం చెల్లింది. ఇవ్వాలన్న పరిస్థితి లోపల
అంటే భూస్వామ్య వ్యవస్థ లేదు ఇవాళ. భూస్వామ్య వ్యవస్థ లేనప్పుడు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అని చెప్పి చైనాలాగా ఇక్కడ చేద్దామనంటే అసాధ్యమైన విషయం. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేయలేము మనము. పోరాటం ఉంటుంది, పోరాటం పోతుందనే కాదు, వెంటనే పోదు. పోరాటం ఉండొచ్చు, త్యాగాలు ఉండొచ్చు, త్యాగాలు చాలా గొప్పవి. కానీ మన విప్లవ విజయం అనేది ఉందో ఇవాళ దానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఎన్రోల్ చేసినా అంటే ప్రజలు సరే పోరాడే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళను కీర్తిస్తారు, ఏదో ఒక మేరకు ప్రజలకు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ ధైర్యంగా ఉంటారు. కానీ విప్లవ విజయం ఆ రకంగా కాదు, దాన్ని మరో రూపం మార్చాలి, విధానాలు మార్చాలంటే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే చరిత్రలో కూడా సిపిఎంలాగా అంటే బూర్జువా పార్టీలతోటి ఐక్యత కావడం కాదు, బూర్జువా పార్టీలకు మద్దతు చేసుడం కాదు, బూర్జువా పార్టీలకు భజన చేసుడు కాదు. బూర్జువా పార్టీలకు భజన చేస్తే ఇంకా నాశనం అవుతావు. బూర్జువా ఇప్పుడు తుపాకీ బట్టి పోరాటాన్ని గుర్తిస్తుంది ఈ సమాజం, నీ త్యాగం గొప్పదని గుర్తిస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇలా దండకారులు పడి చనిపోతారు, దేశమంతా కూడా వాళ్ళ త్యాగాన్ని గొప్పగా కీర్తిస్తున్నారు. కానీ తుపాకీ పక్కకు పెట్టేసి ఈ బూర్జువా పార్టీలకు మద్దతు చేసుకుంటా, వాళ్ళకి భజన చేసుకుంటా, దొంగలకు మద్దతు చేస్తుంటే గుర్తించరు. అంటే నువ్వు ఏం చేయాలనంటే ఇక్కడ విధానం ఏంటిదనంటే ప్రజల్ని మార్గం చెప్పేది. నేను మొట్టమొదటిగా కూడా చెప్పిన, నీ బలం ప్రజాబలం. నీ బలం ప్రజాబలం అంటే ఏంటిది? మీడియా ద్వారా బలం కాదు. ఇప్పుడు నేను వందల వేల మీడియాలు నేను ఇస్తూనే ఉన్నా. జంపన్ అంటే చాలామందికి తెలుసు. ఎంత తెలిసినా కానీ నాకు సంఘటిత శక్తి లేదు కదా. అంటే సంఘటిత శక్తి ఏం కావాలి? ప్రజల యొక్క సంఘటిత శక్తి కావాలి. ప్రజల సంఘటిత శక్తి మాత్రమే పార్టీకి ఉండే బలము. మరి ప్రజల సంఘటిత శక్తి అంటే నిర్మాణాలు ఉండాలి కదా. నీకు రైతుల నిర్మాణాలు ఉండాలి, కార్మికులలో ఉండాలి, విద్యార్థులలో ఉండాలి, ఉద్యోగులు ఉండాలి, చిన్న వ్యాపారస్తులు ఉండాలి. కార్మికులు అంటే 60 కోట్లు ఉన్నారు. 60 కోట్లు అంటే మళ్ళీ అందులో 100 రకాల 1000 రకాల సంఘాలు పెట్టాలి, విద్యార్థులలో పెట్టాలి, మహిళల్లో పెట్టాలి, లేదా అనేకమైన దళిత కులాల్లో పెట్టాలి, లేదా ఇంకొకటి పెట్టాలి. ఇవన్నీ పెట్టాలి కదా. నీ సంఘాలు లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా ఏమున్నదల్లా? ఎవరు చేయాలి? నీకు సంఘటిత శక్తి ఉంటే కదా. ఇంటరు ఈ షోని వదిలేస్తారు కదా. ఏముంటుంది అలా? నువ్వు ఎన్నో చెప్పు, మీటింగ్లు పెట్టి, లేదా ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది 190 చెప్పు, మంచిగున్నదిరా భయ్, జంపాలు మంచిగా చెప్పిండు అని అంటారు. ఏముంటుంది అలా? ఇప్పుడు మీరు అన్నట్టునే కేవలం బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి నేను బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం వస్తుంది నేను చెప్పను. బ్యాలెట్ అనేది ఏదైతుందో అదొక పోరాట రంగమే. బ్యాలెట్ ద్వారా ఏమో వస్తుంది అనేది అది మార్గం కాదు. మార్గం ఎప్పుడు చెప్పలే, నేను ఎప్పుడు చెప్పను బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం వస్తుందని నేను చెప్పను. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. తప్పది. బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం వస్తున్నాడు వాడు మార్క్సిస్ట్ కాదు. ఎవడైతే బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం అని అంటాడో వాడు మార్క్సిజం మనకి ఏమీ తెలియదు, లేదా మార్క్సిజాన్ని నాశనం చేస్తుండు. ఎవడైతే బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం అని వస్తాడని ఎవడైతే అంటాడో వాడు మార్క్సిజాన్ని నాశనం చేస్తుండు. ఆ మార్క్సిజాన్ని ఎవరికి ఆడబెట్టిండు? దొంగల కాడ, అవినీతి పరుల కాడ, గుండాల కాడ, భూస్వాముల కాడ, పెట్టుబడిదారుల కాడ వాళ్ళ కాళ్ళ కింద పెట్టిండు అని. భారత రాజ్యాంగంలో ఎన్నికల నియమావళి బ్యాలెట్ ద్వారా కొనసాగుతున్న తరుణంలో అవును, మీరేమో బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం రావద్దని చెప్పేసి మార్క్సిజం లేదని మీరు చెప్తున్నారు. కానీ రాజ్యాంగం ఏమో బ్యాలెట్ ద్వారానే ప్రభుత్వాలు ఇప్పటికీ ఏర్పడుతున్న పరిస్థితి కదా. నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు నిలబడొద్దని నేను చెప్పటలే. ఎన్నికల్లో ఎంగెల్స్ మార్క్స్ చెప్పింది కూడా ఎన్నికల లోపల ప్రతి చోట 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా నిలబడాలి తప్పనిసరిగా. ఎందుకు నిలబడాలి? అక్కడ మనల్ని ఏదో గెలవనిస్తాడని కాదు, మనం గెలవనీయడు అయినప్పటికీ నువ్వు ఆ కాలంలో ప్రచారం చేయాలి. నీ శక్తిని అక్కడ, నీ శక్తి ఎవరైతుందో ప్రజలను సంఘటితపరచుకోవాలి తప్పకుండా. అలా గెలిచినవనుకో, గెలిచి కూడా పోయి ఏం చేయాలి? గెలిచి కూడా ఏంటంటే ఒకవేళ గెలిచినవనుకో పార్లమెంట్లో కూడా నువ్వు మాట్లాడు. పార్లమెంట్లో కూడా నువ్వు ఉండు. నువ్వు కమ్యూనిస్ట్గా ఉండాలి, నీ సిద్ధాంతం పైన ఉండాలి. నువ్వు దొంగలకు సద్దులు మోయొద్దు. సద్దులు మోస్తే నీ కమ్యూనిజం నాశనమే. నీ కమ్యూనిజం యొక్క విలువ, నీ సిద్ధాంతం ఏదైతుందో నువ్వుగా నీ సిద్ధాంతం పైన నువ్వు ఉన్నప్పుడు మాత్రం నీ కమ్యూనిజాన్ని ఎప్పుడైతే బూర్జువాలకు పెట్టినవో అది ఎందుకు పనికిరాదు, ఇక్కడే నాశనం అవుతుంది. చరిత్రలోపట వర్ణ వ్యవస్థ నుంచి శ్రమ చేసే వర్గాలు 195 మంది శ్రమ చేసే వర్గాలు అయితే ఒక 5% మాత్రమే శ్రమ చేయని పాలక వర్గంగా ఉన్నారు. పాలకవర్గంగా ఒకనాడు వర్ణ వ్యవస్థల బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆ తర్వాత వైశ్యులు వచ్చారు. కొంత శ్రమ చేశారు, కొంత దోపిడీ వర్గం కూడా ఉన్నారు ఒకనాడు. కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు ఒకనాడు దోపిడీ వర్ణం. అది
అంటే 5% ఉన్నోళ్ళు ఈ దేశాన్ని ఏలిర్రు, కానీ 95% ఏలలే. ఇప్పటికీ కూడా శ్రమ చేసే వర్గాలు ఎవరు శ్రమ చేసే వర్గాలు? ఎస్సీ బీసీ మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఉంది, లేదా శ్రామిక వర్గాలు. అంటే అగ్రకులాల్లో ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, అగ్రకులాలు అంటేనే మొత్తం శత్రువులు కాదు, దోపిడి వర్గాలు కాదు. అగ్రకులాల్లో పట వాళ్ళు కమ్మ, రెడ్డి, వెల్మ ఎవరైతే అంటే ఒకనాడు వీళ్ళు క్షూద్రులు అయితే, దీంట్లో పట కొంతమంది భూస్వాములు ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో పట కూడా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళతో కలుపుకొనే చేయాలి దళిత బీసీ అని అంటే. కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ శ్రమ చేసే వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ శ్రమ చేసే వర్గాలకు వీళ్ళకి రాజ్యాధికారం లేదు. ఈ శ్రమ చేసే వర్గాలకు ఏదో రాజ్యాధికారమే కాదు, వీళ్ళు 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 వీళ్ళ వీళ్ళ శ్రమను వీళ్ళు ఆ శ్రమ ఫలితాన్ని వీళ్ళు పొందలేకపోతున్నారు. ఇప్పటికీ శ్రమ చేయని వాళ్ళే పాలక వర్గాలు ఉన్నారు. కాబట్టి ఇది ఏదైతుందో ఇది కావాలి కదా. అంటే ఇక్కడ ఇది కావాలని అనుకున్నప్పుడు నువ్వు ఎన్నికల ద్వారా పోటీ చేయాలి తప్పనిసరిగా. పోటీ చేయడం తప్పు కాదు. పోటీ చేయొద్దంటోడు కూడా మూర్ఖుడే నా దృష్టిలో. ఎన్నికల పోటీ చేయొద్దనంటే నువ్వు అంటే దొంగలకు చెప్తున్నావు. ఎన్నికల పోటీ చేయొద్దనంటే దొంగలకు చెప్తున్నావు. దొంగలారా మీరు ఏలుకోండి అని ఏం చేస్తావు నువ్వు నీ రాజకీయాలు చెప్పాలి కదా. నీ కమ్యూనిస్ట్ రాజకీయాలు డైరెక్ట్గా పోయి చెప్పాలి, ఆర్గనైజ్ చేయాలి. ఎన్నికల ద్వారా రాజ్యాధికారం రాదు, కానీ ఎన్నికలు నిలబడి తీరవలసింది ఖచ్చితంగా. ఎన్నికల్లో కూడా పోరాడాలి, సాధించాలి. పార్లమెంట్లో కూడా పోరాడాలి, అసెంబ్లీలో పోరాడాలి, తప్పనిసరిగా పోరాడాలి. ఇప్పుడు అడవిలో ఉన్న నక్సలైట్లు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం దిశగా ముందుకెళ్ళి ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళు కూడా మీరు అన్నట్టు అసెంబ్లీలో, పార్లమెంట్లో వివిధ హోదాలో ఉండొచ్చు కదా అంటే ఏం చెప్తారు? కమ్యూనిస్టులు అనేవాడు హోదాల గురించి ఆలోచించొద్దు కూడా. కమ్యూనిస్టు హోదాల గురించి, డబ్బు గురించి, ఆస్తుల అంతస్తుల గురించి ఆలోచించేవాడు కమ్యూనిస్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, కమ్యూనిస్టులు అనే వాళ్ళు కూడా 100 కోట్లు ఉండరు, కొద్దిమంది, అందరు కాదు. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంటే వాళ్ళని చూపించి కమ్యూనిస్టులు ఇంత డబ్బు ఉందని అంటారు. ఉన్నారులే ఒక్కొక్క పార్టీ లోపల, ఒక్కొక్క పార్టీ అంటే అన్ని పార్టీలే కాదు. అంటే మావోయిస్టు పార్టీ నాయకులకైతే ఏం లేదు కదా. అంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు మావోయిస్టు పేరు మీద కొద్దిమంది, వాళ్ళ పేరు మీద 50 కోట్లు ఉన్నోడు కూడా ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. 4, 3, 10 మంది ఉన్నారు. కానీ సిపిఎం లోపల ఎక్కువ ఉన్నారు. అంటే ఇవాళ పోరాటం వదిలేసి, ఉద్యమాన్ని వదిలేసి, కమ్యూనిజాన్ని వదిలేసి, బూర్జు ఆ యొక్క మిఠాయిలు తీయగున్నాయని చెప్పి ఆ మిఠాయిలకు అలవాటు పడ్డ కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కమ్యూనిజం నిర్మించారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్ట్ అనేవాళ్ళు ఆస్తులు అంతస్తులు కాకుండా నిజాయితీగా కమ్యూనిజం అనే అంటే పులితోక పట్టినోడు. నేనేం చెప్తానంటే, పులితోక నువ్వు పట్టినావు వదలొద్దు. నువ్వు తోకను పట్టినావు, నువ్వు వదిలితే అది నిన్ను చంపుతుంది. పులి నువ్వు చంపాలనుకుంటే ఆ తోకను వదలకు, దానిపైన పోరాటం చేయి. కమ్యూనిజం అంటే ఇప్పుడు ఒక పాట వచ్చింది. ఏం పాట? ఒక్కరోజైనా ఒక్క నిమిషమైనా కమ్యూనిస్ట్ ఉండట. ఏంటిది బొందా? ఒక్కరోజు కమ్యూనిస్ట్ ఉంటుండేంది? ఒకరోజు కమ్యూనిస్ట్ ఉంటే తర్వాత అన్ని బూర్జువా వేషాలు వేయచ్చా, దొంగ వేషాలు వేయచ్చా? అంటే నేను ఒకప్పుడు 50 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద నేను కూడా సంఘంలో పనిచేసిన, నేను కూడా మావోయిస్ట్ పార్టీ ఉన్నా, నేను కూడా ఎర్ర జెండా పట్టుకొని తిరగడానికి. ఇప్పుడు మాత్రం దొంగ వేషాలు ఎత్తావా? ప్రజలను పీడించుకుంటా, 100 కోట్లు సంపాదించుకుంటూ, కార్లలో తిరుగుతూ, ఎప్పుడన్నా ఈ సిపిఐ అనుకో మావోయిస్టులకో 1000, 5000, 10,000 చందాలు ఇచ్చి నేను మీటింగ్ సాయం చేసిన అని చెప్పి నాటకాలు ఆడతావా? దొంగలున్నారు. మావోయిస్టులకు వీళ్ళకి చందాలు ఇచ్చి పెద్ద విప్లవం చేసినట్టుగా దొంగలున్నారు. ఇప్పుడు వీళ్ళే పెద్ద విప్లవకారులు. ఇప్పుడు ఎవడు విప్లవకారుడు అంటే ఇప్పుడు వీళ్ళే విప్లవకారులు. చందాలు ఇచ్చినోడు మేము గొప్ప సాయం చేసినావు, నువ్వు దోపిడీ చేసుకుంటూ గొప్ప సాయం చేసినావా?